అందరికీ నమస్కారం అండి. హనుమంతుడి తోకమంటలు ఆర్పిన ప్రదేశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరాముని పవిత్ర స్థలంగా పిలువబడే ఈ పవిత్రమైన ప్రదేశము ఉత్తరప్రదేశ్‌లో చిత్రకట్‌లో ఉన్న హనుమంతుడి దార. హనుమంతుడు లంకను దహనం చేసిన తర్వాత తన తోకకు ఉన్న అగ్నిని ఇక్కడే ఆర్పేశాడు. ఈ ప్రాంతము వింధ్యాస్ ప్రారంభంలో రామఘాట్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఇంకా అనేక ప్రధానమైన యాత్రా స్థలాలు ఉన్నాయి. సీతాకుండ్, గుప్త గోదావరి, అనసూయ ఆశ్రమము మొదలైనవి ప్రముఖమైనవి. ఈ ప్రదేశంలో పర్వతం పైన హనుమంతుడి యొక్క పెద్ద ఆలయం ఉంది. రామభక్త హనుమంతుడిని గనక హృదయపూర్వకంగా ఆరాధిస్తే భక్తుల యొక్క కష్టాలు తొలగిస్తాడని భక్తులందరూ నమ్ముతుంటారు. అయితే అందరి సమస్యలను, కష్టాలను తీర్చే హనుమంతుడు తన సమస్యలను పరిష్కారం పొందటానికి ఆరాధ్య దైవమైన రాముడిని ఆశ్రయించాడు. సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవటానికి హనుమంతుడు లంకకు వెళ్తాడు. అక్కడ తన తోకతో లంకను దహనం చేసిన తరువాత హనుమంతుడి యొక్క తోకకు రావణాసురుడు మంటను పెడతాడు. మండుతున్న తన తోకను చల్లార్చటానికి వేడి నుంచి ఉపశమనం కోసము రాముడి యొక్క సహాయాన్ని కోరతాడు హనుమంతుడు. హనుమంతుడి యొక్క ప్రార్థన విన్న రాముడు తన బాణాన్ని సంధించి నీటి ప్రవాహాన్ని సృష్టించాడు. అప్పుడు హనుమంతుడు మండుతున్న తన తోకను ఆ నీటితో ఆర్పి మంట నుంచి ఉపశమనాన్ని పొందాడు. ప్రస్తుతము ఈ ప్రదేశాన్ని హనుమంతుడి సిద్ధపీఠము అని పిలుస్తుంటారు. ఈ ప్రదేశము ఉత్తరప్రదేశ్లోని చిత్రగఢ్లో ఉన్న హనుమాన్ దార. ఈ పర్వతం నుంచి ఒక అద్భుతమైన పవిత్రమైన చల్లని నీటి ప్రవాహము ఉద్భవించింది. హనుమంతుని విగ్రహము తోక చెరువులో స్నానం చేస్తున్నట్లుగా ఉంటుంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు హనుమంతుని దర్శనం కోసము ప్రతిరోజు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ హనుమాన్ దార నీటికి సంబంధించిన నమ్మకం కారణంగా అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ నీరు చాలా పవిత్రమైనదని, అద్భుతమైనదని చెప్తారు. ఈ నీటితో స్నానం చేస్తే కడుపుకు సంబంధించిన వ్యాధులన్నీ నయమైపోతాయని దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ అద్భుతమైన జలాన్ని తమతో పాటు తీసుకెళ్తూ ఉంటారు. పురాణాల ప్రకారము ఈ నీటి ప్రవాహాన్ని శ్రీరాముడు సృష్టించాడు. విశేషం ఏంటంటే హనుమంతుని విగ్రహంపై నిరంతరంగా పడే నీటి ప్రవాహానికి మూలము, కరిగిపోవటానికి సంబంధించిన మూలము ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు. ఇక్కడ నీరు అమృతంలా భావించబడుతుంది. ఈ నీరు ఎప్పటికీ కూడా ఎండిపోదు. సీతాదేవి వంటగదిలో సీతాదేవి ఉపయోగించిన వంట పాత్రలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పురాణాల ప్రకారము సీతాదేవి ఇక్కడ బ్రాహ్మణులకు భోజనం పెట్టింది. ఈ వంటగదిలో రోలింగ్ పిన్, చౌకీలు కూడా కనిపిస్తాయి. దీనితో పాటు ఇక్కడ ఇంకా ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి చాలా దూరం వరకు ప్రకృతి అందాలు, అందమైన దృశ్యాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.